అది రుద్రంగి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో వీరాని బంధించి పోలీసు వాళ్లు కాళ్ళు చేతులు కట్టేసి ఐసు దిమ్మపై పడుకోపెట్టి వీరాను వీపుపై కట్టెలతో కొడుతూ ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్స్ ముగ్గురు వీరాను కర్రలతో చితకబాదుతూ చెప్పు చెప్పు నిజం చెప్పరాని గట్టిగా అరుస్తూ వీరాని చిత్రహింసల పాలు చేస్తూ ఉంటారు. కాని ఆ దెబ్బలు తింటూ కూడా వీరా, నాకసలు ఏం తెలీదు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటాడు. పోలీస్ కానిస్టేబుల్స్, ఇంత జరిగినా నీకేమి తెలియదురా అంటూ వీర జుట్టు పెట్టుకుని తలను పైకి లేపి మొహంపై కొడతారు. దాంతో వీర మొహంపైనుంచి రక్తం రావడం, వీపు వెనకాల నుండి ఎర్రటి వాతలు తేలడం అతన్ని చిత్రవధ చేసే క్రమంలో తగిలిన దెబ్బలు చూపిస్తూ ఉంటాయి. కాని వీరా మాత్రం ఎంత చిత్రవధ పెట్టినా నవ్వుతూ పోలీస్ కానిస్టేబుల్ వైపు చూస్తాడే కాని అసలు ఏం జరిగిందన్న నిజం, అతని దగ్గర ఉన్న ఆ నిజమేంటో ఎంతకీ చెప్పడు. అప్పుడు సెల్లోనికి ఇన్స్పెక్టర్ వచ్చి కానిస్టేబుల్స్తో ఇలా అంటాడు. ఏయ్ 402, వీడేమన్నా చెప్పాడా లేదా ఇంకా నోరు విప్పలేదా అని అడుగుతాడు. దానికి కానిస్టేబుల్స్, లేదు సార్, వీణ్ణి ఎంత చిత్రవధ చేసినా గాని నోరు మాత్రం మెదపడం లేదు, ఎలా వేగాలి, ఏం చేయాలి సార్ అని అంటాడు.